రీసెంట్ గా ఒక క్రికెటర్ కి ఆన్ ఫీల్డ్ ఇంజరీ అయ్యి కొంచెం ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. ఇప్పుడు కొంచెం మ్యాచెస్ కూడా ఆడట్లేదు. అసలు మనకి స్పోర్ట్స్ లో ఇలా బాల్ గానీ ఏదైనా తగిలితే ఇంటర్నల్ బ్లీడింగ్స్ అవుతాయా అని రీసెంట్ గా ఒక స్పోర్ట్స్ పర్సన్ అడగడం జరిగిందండి. జనరల్ గా మనం ఇంటర్నల్ బ్లీడింగ్ ఏదైనా హెడ్ ఇంజరీస్ లో గానీ బ్రెయిన్ లో బ్లీడ్ అవటం అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. బట్ ఈ స్పోర్ట్స్ లో గానీ మనకి ఏంటంటే ఆన్ ఫీల్డ్ రన్నింగ్ అప్పుడు గానీ సడన్ గా మోకాళ్ళలో ట్విస్టింగ్ అని ఏదైనా జరిగినప్పుడు లోపల ఉన్న లెగమెంట్స్ ఏసిఎల్ గానీ లేదంటే ఏదైనా మెనిస్కస్ కానీ సడన్ గా ఏదైనా టేర్ అయినప్పుడు ఏంటంటే కొంచెం బ్లడ్ అనేది జాయింట్ లోపల అక్యూములేట్ అవడం జరుగుతుంది. దీన్ని మనకి జాయింట్ లోపల ఒక బ్లడ్ పూలింగ్ అవడం వల్ల పేషెంట్ కొంచెం వాపు నొప్పితో మనకి ప్రెసెంట్ అవుతారు. ఒక జాయింట్ అనేది ఒక క్లోజ్డ్ క్యావిటీ కాబట్టి మరీ ఎక్కువ ఉండదు. సో దాని వల్ల మనకి అలార్మింగ్ సైన్స్ అనేది ఎక్కువ ఉండదు. బట్ ఒక ఫ్రాక్చర్స్ అంటే మనం ఏదైనా బండి మీద నుంచి కానీ పడినప్పుడు ఐబోన్ ఫ్రాక్చర్ కానీ పెల్విస్ ఫ్రాక్చర్ కానీ అయినప్పుడు విపరీతంగా ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది. కొంతమంది పేషెంట్స్ కి ఏంటంటే అప్ టు 2 లీటర్స్ ఆఫ్ ఇంటర్నల్ బ్లడ్ లాస్ అనేది మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. సో అలాంటి పేషెంట్స్ కి ఏంటంటే వెంటనే మనకి ఫ్లూయిడ్ రిసస్టేషన్ అండ్ బ్లడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైప్ ఆఫ్ ఇంజరీ మనం ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్ ని డీల్ చేస్తున్నాం అనేది మనం జాగ్రత్తగా చూసుకుంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.